హలో గైస్, ఈ రోజు అయితే ఒక మంచి గుడి చూపిస్తాను. ఇక్కడైతే మాత్రం శివుడు ఉంటాడు అనమాట. ఈ టెంపుల్ అయితే మాత్రం చాలా బాగుంటది, చాలా ప్రత్యేకత కూడా ఉంది. ఇక్కడికి ఎవడు రారు, అదే ప్రత్యేకత అనమాట. నాకు తెలిసి ఇంత ప్రత్యేకంగా ఉన్న శివాలయం అయితే ఎక్కడ లేదు. ఇక్కడైతే మాత్రం చాలా బాగుంటది. ఇక్కడ రావడం కూడా ఒక మంచి జర్నీ అనిపిస్తుంది. ఇదైతే మాత్రం కొండ మీద ఉంటుంది టెంపుల్. ఇక్కడికి వచ్చే రోడ్డు కూడా కొంచెం మట్టి రోడ్డు మాట, గ్రావెల్ రోడ్డు. రోడ్డు కూడా కొంచెం బురద బురద ఉంది ఇప్పుడైతే ప్రెజెంట్. నెక్స్ట్ అయితే మాత్రం బాగుండొచ్చు. కొండపైకి అయితే చూడండి మెట్లు అయితే ఎలా ఉన్నాయో. చాలా బాగుంటది ఈ ప్లేస్ అయితే మాత్రం. ఈ ప్లేస్ మీరు అట్రాక్ట్ అయిపోతారు, చాలా బాగా అనిపిస్తుంది మీకు. నెక్స్ట్ టైం కూడా ఎవరిని తీసుకుని రాకుండా వచ్చేస్తారేమో, పీస్ ఆఫ్ మైండ్ కోసం. అంత బాగుంటది. కావాలంటే ఒకసారి వచ్చి ట్రై చేయండి. ఇంత బ్యూటిఫుల్ ప్లేస్, ఇంత మంచి టెంపుల్, చాలా బాగుంది. ఇక్కడైతే గుడి అయితే మాత్రం ఈ వాతావరణం కూడా చాలా బాగుంది. కానీ ఇక్కడైతే మాత్రం ఎవరు జనాలు అయితే లేరు, అసలు ఒక్క మనిషి కూడా లేరు. మేము తప్పించి, నేను నా ఫ్రెండ్ అయితే వచ్చాం, మా ఇద్దరం తప్పించి ఎవరు లేరు. ఇక్కడైతే నవగ్రహ పూజ కూడా చేసుకోవచ్చు. చూడండి, నవగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. ప్లేస్ని అయితే మాత్రం ద్వారకండ అని అంటారు. ఎందుకు అంటారు అనేది మీకైతే వివరం చూపిస్తాను. చెప్పడం కాదు, చూపిస్తాను అనమాట. మామూలుగా ఉండదు. ఈ ప్లేస్ చూడండి. పైన అయితే మాత్రం ఒక ఊట నీరు అయితే ప్రవహిస్తుంది అనమాట. కొండలో నుంచి వస్తుంది నీరు. ఎక్కడి నుండి వచ్చింది అనేది ఎవరికి తెలియదు అనమాట. అదొక మిస్టరీ. దాన్ని అయితే మాత్రం మీకు చూపిస్తాను. ఈ గుడి మొత్తానికి వాటర్ సరఫరా అయితే మాత్రం ఇగో ఈ వాటరే. చూడండి, ఈ ఊట నీరు అనమాట. ఆ కొండల లోపల నుంచి వచ్చే నీరు చూడండి, ఆ రాళ్ళ మధ్యలో నుండి వస్తుంది. అలా నీరు అయితే వస్తుంది కొండపై నుంచి. ఇది ఎక్కడి నుండి వస్తుంది అనేది అయితే మాత్రం మిస్టరీ అనమాట. పైనుంచి అయితే మాత్రం ఒక్క చిన్న దారి కూడా కనిపించదు. ఇలా వచ్చే కొండ నుంచి వచ్చిన వాటర్ని అంతా ఇలాగ పైపు ద్వారా అయితే మాత్రం అక్కడ ఉన్న ఒక ట్యాంకీలోనైతే వాటర్ని అయితే స్టోర్ చేస్తారు. అదైతే 24/7 అలాగా వాటర్ పారుతూనే ఉంటుంది అనమాట. మళ్ళాంటి వాళ్ళు గుడికి వచ్చే వాళ్ళు అయితే మాత్రం కాళ్ళు చేతులు అయితే కడుక్కుంటారు. మంచినీళ్ళు కూడా ఇవి తాగడానికి కూడా చాలా మంచివి. చాలా మంది తాగుతారు కూడా. మేము కూడా ఆ వాటర్ తాగి ఇప్పుడైతే. ఇక్కడ శివుడు అయితే మాత్రం చాలా నిండుగా అయితే ఉన్నాడు అనమాట. చాలా బాగుంది ఇక్కడైతే శివాలయం. పైనుంచి వచ్చే వాటర్ని అయితే ఇలా సేవ్ చేస్తారు. ఈ ట్యాంకులో అయితే స్టోర్ చేస్తారు. చూడండి, చాలా సింపుల్ పద్ధతి అనమాట. ఇది 24/7 ఈ వాటర్ అయితే అలా పారుతూనే ఉంటుంది. ఇక్కడైతే మోటార్ ఏం లేదనమాట. ఇక్కడ వాటర్ అయితే మాత్రం ఆ కొండ నుంచి వచ్చింది. ఈ వాటర్ చూసారా ఎంత నీట్గా ఉందో. ఈ నీరు అయితే మేము తాగాం ఇప్పుడైతే. చాలా బాగుంది. కార్తీక మాసంలో అయితే నాకు వీలైనన్ని శివాలయాల దగ్గరికి అయితే మాత్రం ఖచ్చితంగా నేను వెళ్తాను. మీకు వీలైతే ఇక్కడ రండి. మీరు కూడా మంచి ప్లేస్ని చూసామని అనిపిస్తుంది. ఇక్కడ కూడా శివుడే ఉంటాడు. మీరు కూడా దండం పెట్టుకోవచ్చు. ఎక్కడైనా శివుడే ఉంటాడు. ఈ టెంపుల్ అడ్రస్ అయితే అనంతపురం గ్రామం, పద్మనాభం మండలంలో అయితే ఉంది. మీరు ఎవరైనా సరే రావాలనుకుంటే గూగుల్లో సెర్చ్ చేస్తే ఈజీగా మ్యాప్ అయితే ఉంటుంది అనమాట.